మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. ఈ మిడిల్ క్లాస్లో ఇటువంటి ఇబ్బందులు, బాధ, కష్టం, సుఖం అన్నీ నేను మీకు ఈ వీడియో వల్ల చూపిస్తాను. ఈ ఛానల్లో ఫాలో చేసుకోండి. ఈ ఛానల్లో మీకు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మా ఊళ్ళని, మా ఇల్లుని మీకు చూపిస్తాను. చూసేద్దాం రండి. ఇది మా హాలు. మా హాల్ చిన్నగానే ఉంటుంది, అంత ఏం పెద్దగా ఉండదులే. ఇది ఇంకో బెడ్రూమ్ చూపిస్తా. ఇది చిన్న రూము. ఇది అమ్మ బట్టలు, ఏవో చిన్న చిన్న సామాన్లు అయితే ఉంటాయి. ఇప్పుడు కిచెన్లో పోదాం. ఇది మా కిచెన్. దేవుడు రూమ్ ఇక్కడనే, వండుకున్నాడు ఇక్కడనే. చిన్న ఉన్నది కిచెన్ అయితే, పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను నేను. ఇది మా బెడ్రూమ్. రూమ్ ఏమో చిన్నగా, బెడ్ సామాన్లు ఏమో పెద్ద. అత్తగారు అట్లా పెట్టిలే, ఏం చేద్దాం, అట్లున్నది. ఇది మా బెడ్రూమ్. చిన్నగా ఉంటుంది బెడ్రూమ్. బెడ్రూమ్ చిన్నగా ఉంటేనేమో బెడ్ ఏమో ఇంత పెద్దగా ఉన్నది. అది ఎటు జరపరా, ఇటు పెట్టరా, అటు పెట్టరా. ఇది మరి పెళ్ళికి ఇచ్చిన ఫోటో. ఇది ఇప్పుడు మా ఇంట్లో నలుగురు ఉంటాం. నలుగురు. ఇప్పుడు మా వైఫ్, నేను, అమ్మ, ఇంకొకరిని చూపిస్తాను మీకు. మా వైఫ్ కొంచెం సిగ్గుపడుతున్నది చూపించుడికి. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తా. కొంచెం అంటే వాళ్ళకు అట్లానే. సరే, అమ్మ అయితే ఇప్పుడు లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా, అమ్మని చూపిస్తా. సరేనా? ఇప్పుడు బయటికి వెళ్తాం రండి. ఈడే మా వాడు ఇంకొకడు, మా బిట్టుగాడు. వీడు ఆగమాగం చేస్తాడు. ఇటు నెత్తి ఖరాబ్. ఆగమంటే ఆగాడు, ఊగమంటే ఊగుతాడు. ఇప్పటి బిట్టు. ఇది మా ఇల్లు. చిన్నగానే ఉంటుంది మా ఇల్లు అయితే. ఈ డిజైన్ అంతా నేను వేసిన. బయటికి వస్తే వ్యూ ఇట్లుంటుంది. మొత్తం చిన్న గుట్ట మీద ఉంటుంది మా ఇల్లు అయితే. ఇది నాదే బండి. ఇది మా ఇల్లు. ఇది వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇటువంటి వీడియోలు మంచి మీకు అందిస్తూనే ఉంటా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.